ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా మా అందరి హృదయాలను చూస్తున్న దేవుడుగానే ఉన్నావు తండ్రి. మీకు స్తోత్రాలు. ఏ హృదయంకి ఎవరికి ఏ మాటలైతే అవసరం ఉన్నాయో తండ్రి, మా అందరితో మాట్లాడి మమ్మల్ని దర్శించమని, మమ్మల్ని సరిచేసి నీ కొరకు బలపరచుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. Deuteronomy chapter 2 verse 7. The Lord thy God hath been with thee, thou hast lacked nothing. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో మీరు కూడా నా జీవితంలో అది తక్కువైపోయింది, ఇది తక్కువైపోయింది, నాకు అది లేదు, ఇది లేదు అని బాధపడుతున్నారండి. అయితే మీకోసమే వాగ్దానం దేవుడిచ్చి ఉన్నాడు. మన దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి ఏమీ కూడా తక్కువ కాదు అని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మాట ఇస్తే తప్పని దేవుడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏది కొరతగా ఉందో ఆయనకి తెలుసు. నీకు ఏది ఏ సమయంలో అవసరమైందో ఇవన్నీ కూడా దేవుడు ఎరిగినవాడు. తప్పకుండా సహాయం చేయడానికి శక్తివంతుడైనటువంటి దేవుడు అండి మన దేవుడు. మరి ఇశ్రాయేలు ప్రజల జీవితంలో అనేకమైన అద్భుతాలు చేశాడండి దేవుడు. ఆ రోజు వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఆయనకు శక్తి లేదా? ఆయన సర్వశక్తిమంతుడండి. ఆ రోజు చేసిన దేవుడు ఈరోజు కూడా చేస్తూనే ఉన్నాడు, చేస్తాడు తప్పకుండా. మరి ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంగా వెళ్తున్నప్పుడు వాళ్ళకు ఆహారం కావాల్సి వచ్చినప్పుడు దేవుడు వారి కోసము ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. అయితే ఎవరెవరికి ఎంత కావాలో అంత కలెక్ట్ చేసుకోండి అని మోసే చెప్పినప్పుడు చాలామంది మరి అత్యాశకు పోయి రేపు మళ్ళీ దేవుడు ఇస్తాడో లేదో ఆహారం అని చెప్పి ఎక్కువ కూర్చుకున్నారంట. కొంతమంది తక్కువ కూర్చుకున్నారంట. అయితే ఇలాంటి సమయంలో మనం ఒక అద్భుతమైన విషయాన్ని చూడొచ్చు దేవుడి మాటలో నుండి. నిర్గమకాండం 16వ అధ్యాయము 17-18 వచనాలు చూద్దాము. ఇశ్రాయేలు అట్టు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకునిరి. వారు ఒమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు. ఎంత అద్భుతమైన మాట కదండి. మరి ఎవరైతే ఎక్కువగా కూర్చుకున్నారో వాళ్ళకి ఎక్కువ కాలేదంట, తక్కువగా కూర్చుకున్న వాళ్ళకి తక్కువ కాలేదు. వాళ్ళు ఓమేరుతో కొలుచుకున్నారనమాట. కొలుచుకుంటే ఎక్కువ కూర్చుకున్నాం అనుకున్న వాళ్ళకి అంతే ఉంది, తక్కువ కూర్చుకున్నాం అన్న వాళ్ళకి కూడా అంతే ఉంది. కాబట్టి రోజు నా జీవితంలో అది లేదు, ఇది లేదు, అది తక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు సమస్తం నీకు ఎంత అవసరమో, నీకు ఎంత కావాలో ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడనే విషయాన్ని ఈరోజు మనల్ని గ్రహించమని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. సింహపు పిల్లలైనా లేమి కలవై ఆకలి కొంటాయేమో, కానీ నా పిల్లలకి లేమి అనేది తక్కువ అనేది ఏది ఉండదు అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉండండి. కానీ ఈరోజు చాలాసార్లు మన జీవితంలో మనకు ఎందుకు తక్కువ అని అనిపిస్తుందంటే మనం ఇతరులతో పోల్చుకుంటున్నామండి. ఏ విషయానైనా కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కంపారిజన్ చేసుకుంటున్నారు. దానివల్ల ఏమైపోతుందంటే మానసికంగా మనుషులు అలసిపోతున్నారు, మానసికంగా దేవుడికి దూరం అయిపోతూ ఉన్నారు, మానసికంగా మరి ఎలా అయిపోతున్నారంటే కృంగిన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మీ అందరికి ఒక విషయం తెలుసా అండి? మనం అందరము దేవుడి యొక్క కన్ను దృష్టిలో ఒక స్పెషల్. మన దేవుడు మనల్ని అందరినీ కూడా ఒకటేలాగా సృష్టించలేదండి. మనల్ని అందరినీ కూడా మన వేలుముద్రలు కావచ్చు, మన కల్లో ఉన్న రెటీనా కావచ్చు, ఇవన్నీ కూడా మనందరికీ ఒక ప్రత్యేకత ఇచ్చాడు. మరి అంత గొప్పగా మనల్ని సృష్టించాడు. దేవుడి దృష్టిలో మనం మాస్టర్ పీస్. అలాంటప్పుడు వాళ్ళకి ఈ విధంగా ఉంది కాబట్టి నాకు ఇలా ఉండాలి, వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను ఇలా ఉండాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని మనం ఆలోచించాలి. నీకేమి అవసరమో దేవుడికి బాగా తెలుసు. నీ ఎదుటి వాళ్ళు ఉన్న వారికి ఏం అవసరమో ఆయనకి తెలుసు. నీ పక్కనున్న వాళ్ళకి ఏది అవసరమో అది ఆయనకు తెలుసు. ఎవరికి తగినట్లుగా దేవుడు వారికి ఇస్తాడండి జీతం అనేది. అంటే ఎవరికి ఏది అవసరమో అది దేవుడు వాళ్ళకి ఆ టైంకి అందిస్తాడు. అంతేగాని వాళ్ళకుంది కాబట్టి నాకు ఉండాలి, నాకు లేదు కాబట్టి వాళ్ళకుంది అని చెప్పి బాధపడడం అనేది కరెక్ట్ కాదనమాట. కాబట్టి దేవుడు మన జీవితాల్లో తోడుగా ఉంటే మనకి ఏది తక్కువ కాదు అనేది మొదటిగా మనం నేర్చుకోవాలి. మరి దేవుడు మనకి తోడుగా ఉన్నాడా ఈరోజు? మరి దేవుడి తోడు లేకపోతే మన జీవితం కొనసాగించడం చాలా కష్టం అన్నమాట. దేవుడి యొక్క సహాయత లేకుండా మనం ముందుకు పోవడం అనేది మన జీవితాల్లో మనకి ఎంత మాత్రమూ ఆశీర్వాదము కానే కాదు.
మరి దేవుడి సన్నిధిలో అడుగుతున్నావా? అయ్యా నాకు తోడుగా ఉండు, నాకు సహాయం చెయ్యి, నాతో నువ్వు ఉండయ్యా అని చెప్పి దేవుడిని అడుగుతున్నామా? చాలాసార్లు దేవుని పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా చేసుకుంటూ, మన ఇష్టానుసారముగా మరి సమస్త విషయాల్లో డెసిషన్స్ తీసుకుంటూ, ఏది చేయాలన్నా మన సొంత నిర్ణయాలతో చేసేసుకొని దానివల్ల వచ్చే నష్టాన్ని మళ్ళీ దేవుడు నాకు ఇది చేయలేదు, అది చేయలేదు అని చెప్పేసి అనుకునే స్థితిలో ఈరోజు ఉన్నామా? కాబట్టి దేవుడు మన జీవితాల్లో ఉంటే మనకు అన్నీ కూడా ఆశీర్వాదమేనండి. దేవుడిని కానీ మన జీవితంలో మనం కలిగి లేకపోతే మన జీవితంలో ఎన్నున్నా కూడా అవన్నీ కూడా మనకి వేస్ట్ అనేది మనం గ్రహించాలండి. ఎందుకంటే మరి యేసు ప్రభువు మరి అరణ్యంలో బోధిస్తున్నప్పుడు ప్రజలు చాలామంది ఉన్నారండి, ఆకలితో ఉన్నారు. దేవుడు వాళ్ళకి అలానే పంపించడం ఇష్టం లేక ఆల్రెడీ వాళ్ళు 3 డేస్ నుంచి వాక్యం వింటున్నప్పుడు మరి వాళ్ళకి భోజనం పెట్టాలని దేవుడు అనుకున్నాడు. అయితే ఏముంది అక్కడ అని అంటే శిష్యులు అంటున్నారు కొంతమంది, ప్రభువా మరి పోయి వీళ్ళందరికీ హోటల్లో ఎక్కడన్నా పోయి తీసుకురావాలన్న ఆహారం ఎంత డబ్బులు కావాలి, ఎక్కడున్నాయి మనతో అని అంటున్నాడండి. దేవుడు విశ్వాసాన్ని పరీక్షించదలుచుకున్నాడు ఆ సమయంలో. అయితే అక్కడ శిష్యుల్లో ఉన్నటువంటి ఆంద్రియా మాత్రం ఒక పిల్లోడు చెప్పాడంటే నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని. మరి ఆంద్రియా దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయంటే అవి తీసుకురమ్మన్నాడు. ఆ కొంచాన్ని దేవుడు ఎంతమందికి పంచిపెట్టాడో చూసాం కదండి. 5,000 మంది పురుషులు తిన్నారు. మళ్ళీ ఇంకా స్త్రీలు ఎంతమంది ఉన్నారో, మరి పిల్లలు ఎంతమంది ఉన్నారో, వృద్ధులు ఎంతమంది ఉన్నారో అది క్యాలిక్యులేషన్ లేదు. మరి మిగిలిన గంపలు ఎంత? 12 గంపలెత్తారు. అంటే ఒకసారి ఆలోచించండి, మరి దేవుడి చేతిలోకి కొంచాన్ని తీసుకుపోయి పెట్టినప్పుడు అంత సమృద్ధిగా చూసినప్పుడు ఈరోజు నీ జీవితంలో ఎక్కడ తక్కువ పడుతోంది? ఒకవేళ నీ జీతం తక్కువ వస్తుందా? లేకపోతే నువ్వు ఎత్తి పెడుతున్నటువంటి మనీ కావచ్చు, లేకపోతే నీ ప్లాన్స్ కావచ్చు, ఏవైనా నువ్వు రీచ్ అవ్వాల్సిన గోల్స్ కావచ్చు, ఎక్కడ తక్కువ పడుతున్నాయో, నీది ఏదైనా సరే, నీ జ్ఞానం ఏ విషయంలోనైనా తక్కువ పడుతుందా? లేకపోతే నువ్వు రీచ్ అవ్వాల్సినటువంటి ఆ గోల్ని రీచ్ కాకోకుండా నీ జీవితంలో ఇంకా ఏమైనా కొరతలు ఉన్నాయా? అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే మన పరిస్థితిని తీసుకెళ్ళి దేవుడి చేతిలో పెట్టాలి. దేవుడి చేతిలో పెడితే ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. మరి చాలామంది దేవుడి చేతులకి అప్పగించుకుంటారండి, కానీ దేవుడి చేతిలో విరవబడ్డానికి మాత్రం ఇష్టపడరు. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఏం చేశాడు తెలుసా? ఆయన చేతిలోకి వచ్చినప్పుడు మరి కన్నులెత్తి చూస్తూ ప్రార్థన చేస్తూ వాటిని విరిచాడని రాయబడి ఉంది. మరి దేవుడి చేతిలో మనం ఆశీర్వదించబడాలి అంటే మనం విరవబడాలి. విరవబడ్డం అంటే ఏంటి? అనేకమైనటువంటి కష్టాలు కావచ్చు, లేకపోతే ఇబ్బందులు కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో రావచ్చు, కానీ విరవబడకుండా ఆశీర్వాదం రాదు కదా. మరి కష్టాలు వచ్చినంత మాత్రాన దేవుడు నాకు ఇవ్వలేదు, మరి చెయ్యలేదు అని మాట్లాడేస్తూ ఉంటాము. కానీ ఆ విరవబడటలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని అనేక సార్లు మనం తెలుసుకోలేమన్నమాట. కాబట్టి దేవుడి చేతులకు మనం అప్పగించుకున్నప్పుడు, ఆయన మనల్ని విరుస్తున్నప్పుడు ఓపికగా ఆయన చేతిలో ఉంటే, ఏ విధంగా 5 రొట్టెలు 2 చిన్న చేపలు అనేక మంది తిని తృప్తి పొందడానికి మరి ఏ విధంగా సహాయపడ్డాయో, అలాగే మనం కూడా దేవుడి చేతిలో ఉండి దేవుడి చేతిలో వాడబడే పాత్రలుగా ఉంటే మనల్ని కూడా దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడండి. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావో ఆ పరిస్థితులన్నిటినీ తీసుకెళ్ళి నువ్వు ఎవరి చేతిలో పెట్టాలి? ఈరోజు దేవుడి చేతిలో పెట్టాలి. అప్పుడే నీ జీవితంలో ఏదైతే కొరతగా ఉందో సమస్తం కూడా తీర్చబడుతుంది. దేవుడి చేతిలోకి వచ్చిన ప్రతిదీ కూడా సమృద్ధిని చూస్తుందండి. ఎక్కడ కూడా లేమి, కొరత అనేది ఉండదు అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఈరోజు ఆరోగ్యపరంగా నువ్వు కొరతగా ఉన్నావా? ఆర్థిక పరంగా కొరతగా ఉన్నావా? మానసికంగా కొరతగా ఉన్నావా? జ్ఞానం లేనటువంటి స్థితిలో ఉన్నావా? లేకపోతే ఇల్లు లేనటువంటి స్థితిలో ఉన్నావా? లేకపోతే ఇంకా ఒక ఫైనాన్షియల్ నీడ్సే కాదండి, ఒక ఫిజికల్ నీడ్సే కాదు, ఒక స్పిరిచువల్ నీడ్సే కాదు, ప్రతిదీ కూడా ఏదైనా నీకు తక్కువగా అనిపిస్తే నువ్వు ఎవరి దగ్గరికి రావాలి? మనుషుల దగ్గరికి కాదు, వెళ్ళాల్సిన దేవుడి దగ్గరికి రావాలి. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏది కొరతగా ఉందో, ఏది తక్కువగా అనిపిస్తుందో నువ్వు దేవుడి సన్నిధిలోకి దాన్ని తీసుకొచ్చి ఆయన చేతులకు అప్పగించినట్లయితే నువ్వు బహు సమృద్ధిని చూడబోతున్నావు అండి. దేవుడు తోడుగా ఉంటే లేమిలో కూడా మనం ఏం చూడగలుగుతామండి? సమృద్ధిని చూడగలుగుతాం. కాబట్టి మన జీవితంలో దేవుడు తోడు కావాలని చెప్పి దేవుడిని మనం ఎప్పుడు అడగాలి. అందుకే మోషే ఒక మాట అంటాడు, ప్రభువా నీ సన్నిధి లేకుండా నేను ఎక్కడికి పోను, నీ సన్నిధి నాతో కూడా రావాలయ్యా అని అడుగుతాడనమాట. కాబట్టి దేవుడి యొక్క సాన్నిధ్యాన్ని మనం కలిగి మన జీవితాల్లో జీవించాలి. అలాగే దేవుని యొక్క తోడు కలిగి మనము వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా ఎవరి సహాయాన్ని మనం కోరుకోవాలి? దేవుని సహాయం కోరుకునే వారిగా ఉండాలి. దేవుడి సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుడికి ఆ పరిస్థితిని అప్పగించుకునే వారిగా ఉండాలండి. అప్పుడే మన జీవితంలో జయ జీవితాన్ని చూడగలుగుతాం. ఈరోజు జాబ్ ప్రయత్నాలు చేస్తున్నా, వివాహ ప్రయత్నాలు చేస్తున్నా,
అలాగే గర్భఫలం కోసం ప్రయత్నం చేసిన ఏదైనా సరే అదన్నిటినీ కూడా ప్రతి ప్రయత్నాన్ని దేవుడి చేతిలోకి తీసుకొచ్చి పెట్టండి. దాంట్లో వచ్చేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి విజయాలు మీ జీవితాల్లో చూడగలుగుతారు. అట్టి కృప దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ప్రియమైన యేసయ్య, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యెహోవా మాకు తోడైంటే ఏది తక్కువ కాదన్నావు తండ్రి. ఈరోజు మా అందరి జీవితంలో అనేకమైన విషయాల్లో మేము ల్యాకింగ్గా ఉన్నాం. అయితే ఆ పరిస్థితులన్నీ నీ చేతిలో పెడుతున్నాం ప్రభా. మమ్మల్ని సమృద్ధిగా దీవించండి, ఆశీర్వదించండి. ఎవరి జీవితంలో ఏ కొరత ఉందో, ఎవరి జీవితంలో ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితులన్నింటిలో నువ్వు తోడుండి అద్భుతమైన మీ కార్యాన్ని రుజువు చేసుకుని మహింపరిచే విధంగా ఈ గొప్ప వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.